హలో వెల్కమ్ బ్యాక్ టు జేబీ టాక్స్. నేను మీ ప్రణీత్ మందుల అండ్ నేను మీ వైష్ణవి. ఈరోజు అందరూ మంచి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యారనుకుంటా. ఎందుకవరు? ఈరోజు ఉగాది కదా. ఉగాది అంటే మనకి న్యూ ఇయర్ లాగా. ఇది కూడా ఒక రకంగా న్యూ ఇయరే. కానీ మన హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున బ్రహ్మదేవుడు ఈ సృష్టిని తయారు చేశాడు. అందుకే మనం బ్రహ్మదేవుడిని ఇంగ్లీష్లో ది క్రియేటర్ అని కూడా అంటాం. ఒక రకంగా ఇది మన యూనివర్స్ బర్త్డే. ఉగాదిని యుగాది అని కూడా అంటారు. సంస్కృత్లో యుగ అంటే ఏజ్, ఆది అంటే బిగినింగ్ అని అర్థం. అంటే ఒక కొత్త యుగానికి ప్రారంభం అని అర్థం. మనకు ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ రుచుల ద్వారా ఈ ఉగాది పచ్చడికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ ఉగాది పచ్చడి 6 ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. అంటే 6 రుచులు. షడ్ రుచుల కలయికతో చేసే ఉగాది పచ్చడిలో 6 ఇంగ్రీడియంట్స్ మన లైఫ్లో ఒక్కొక్క ఎమోషన్ని సూచిస్తుంది. అవేంటంటే బెల్లం హ్యాపీనెస్కి, సాల్ట్ భయానికి, కారం కోపానికి, వేపు పువ్వు బాధకి, మామిడికాయ ఆశ్చర్యానికి, చింతకాయ కష్టాలకు. అలా ఈ ఉగాది పచ్చడిలో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క ఎమోషన్ని గుర్తిస్తుంది. అసలు ఉగాది వెనుక ఉన్న హిస్టరీ ఏంటో తెలుసా? ఉగాది హిస్టరీ గురించి మాట్లాడుకుంటే చాలానే కథలున్నాయి. ఈ రోజునే విష్ణు అవతారమైన రాముడికి 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకి వచ్చాడు. అప్పుడే రాముడికి రాజపట్టాభిషేకం జరిగింది. అలానే విష్ణు ఆయన ఇంకో అవతారమైన కృష్ణుడు ఈ గ్రహాన్ని వదిలి వెళ్ళిన రోజు కూడా ఉగాది. ఓ, చాలానే స్టోరీస్ ఉన్నాయి కదా. సరే, నేనైతే వెళ్ళి మా ఇంట్లో ఉగాది పచ్చడి బాగుందా లేదా అని చూడాలి. వెళ్ళొస్తా మరి. సో ఈ రోజుకు ఇంతే. మనం ఇంకో పండుగతో లేదా ఇంకో ఇంట్రెస్టింగ్ సెషన్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వైష్ణవి అండ్ నేను మీ ప్రణీత్ మందుల, సైనింగ్ ఆఫ్.